చేశాము. ఇందులో ఆదరణీయులు, గౌరవనీయులు, రాజయోగిని అక్కయ్యలు, రాజయోగులు అందరూ ఇచ్చేశారు. అలాగే అనేక మంది టీచర్స్ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ మా బ్రహ్మకుమారి కుమారుల సంస్థ తరఫు నుండి స్వాగతం, స్వాగతం, సుస్వాగతం, ఆర్థిక స్వాగతం, అనంతమైన స్వాగతం. మరి మీ ఎదురుగా ఇప్పుడు బ్రహ్మకుమార్ రామనాథ్ భాయ్ మౌత అవడంలో ఇచ్చేశారు. అన్నయ్య గారు చాలా మోస్ట్ సీనియర్ లీడరు. వీళ్ళు ఎన్నో ప్రాంతాల నుండి ఎంతో మందికి అనేక రకాల ఆధ్యాత్మికమైన విషయాలు అందించి వాళ్ళందరికీ కూడా ఒత్తిడి లేని జీవితము టెస్ట్ నుండి పిలిచేసి అనేక ఆధ్యాత్మిక విషయాలను తెలిపిస్తూ ఎక్కువగా మౌంట్ ఆబు రాజస్థాన్ నుండి మన చాపరాకి రావడం ఇది మనందరికీ అదృష్టము. అందుకు అందరూ ఖుషితో గౌరవార్థం అన్నయ్య గారికి కర్తవ్యంతో స్వాగతం, స్వాగతం, స్వాగతం. आपको हमारे परिवार की तरफ से स्वागत करते हैं. అలాగే అన్నయ్య గారి తోడులో మన చాపరా సెంటర్కి బెంగళూరు జోన్ అయింది. బెంగళూరు జోన్ నుండి కూడా సీనియర్ లీడర్ అచ్యుతాబాయ్ వచ్చారు. వాళ్ళని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. అన్నయ్య గారికి స్వాగతం, స్వాగతం, స్వాగతం. అందరూ కూడా ఖుషిలో స్వాగతం. అలాగే ఈ యొక్క శ్రీలోక భవనానికి ఇన్ఛార్జ్ అయినటువంటి రాజయోగిని సుధా గారు కూడా వేదికపై రావాల్సిన కోరుచున్నాం. అక్కయ్య గారికి కూడా స్వాగతం, స్వాగతం, సుస్వాగతం, అభినయ స్వాగతం. అలాగే ఎంతో మందికి ఎన్నో రకాల అవకాశాలు కల్పిస్తూ ఆదరణగా ఉన్నటువంటి మన ఎండిఓ గారు, ఏవిఓ గారు కూడా ఎండిఓ గారు చెప్తుంటే వెనుక ఉన్న టీచర్స్ కూడా ముందు కూడా అందరూ కూడా ఎదురుగా వచ్చేసారు. వేదిక పైన ఉన్నటువంటి రాజయోగులకు తిలక ధారణతో పుష్పగుచ్చాలతో అలంకారం చేస్తారు బ్రహ్మకుమారి అక్కయ్యలు. ఎందుకంటే ఏ ప్రదేశంలో అయితే బ్రహ్మచారులు, రాజయోగులు, తపస్వి అడుగు పెడతారో ఆ స్థానమే కాదు చుట్టుప్రక్కల ప్రదేశం కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక పవిత్రత సుఖంగా వ్యాపిస్తుందని, అలాంటి విశేషమైన ఈ గడియల్లో మన ముందు ఉన్నారు మౌంట్ ఆబు వచ్చిన రామనాథ్ అన్న గారు. వీళ్ళు ఏ విధంగా సేవలు అందిస్తూ ఏ దేశాలకు వెళ్ళి ఏ రకంగా ప్రచారం చేస్తూ అనేక మంది ఆత్మలకు ఈ జ్ఞానం అందిస్తున్నారనే విషయాల కోసం వార్తక బయోడేటా కూడా రాజయోగి సుధాకర్ గారు వినిపిస్తారు. ఇప్పుడు అక్కయ్య గారు రామనాథ్ భాయ్ గారి పూర్తి పరిచయాన్ని మన ముందు వినిపిస్తారు. చూస్తున్నారు అన్నయ్య గారు రాజయోగి. వారు 1953లో కర్ణాటకలో ఒక ఆధ్యాత్మిక కుటుంబంలో జన్మించారు. బాల్యావస్థ నుంచి కూడా ఆధ్యాత్మిక పైన చాలా ఆసక్తి చూపించేవారు. భారతదేశంలోని విశ్వంలో ఉన్న విభిన్న ధర్మాలని చాలా ఆసక్తితో అధ్యయనం చేశారు.
లౌకిక విద్యను అభ్యసిస్తూ 1972లో ఈశ్వరీ జ్ఞానాన్ని కర్ణాటకలో కార్వార్ అనే ఊరిలో ప్రాప్తి చేసుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ముంబైలో ఒక రిసైనరీలో మేనేజర్గా చేరి తన కర్తవ్యాన్ని సఫలతాపూర్వకంగా పూర్తి చేశారు. ఆధ్యాత్మికతలో జ్ఞానయోగాలు ధారణ చేసి ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలని ఒక ప్రబలమైనటువంటి కోరికతో 78లో బ్రహ్మకుమారి సంస్థ ముఖ్య కేంద్రమైనటువంటి మౌంట్ ఆబుకు వచ్చారు. ఈ సందర్భం వారి జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. అక్కడ సర్వగుణ భగవంతుని సర్వశక్తులు చాలా బాగా అనుభవమయ్యే అనేకరికి ఈ జ్ఞాన సంబంధిత అనుభవాలు మదురైలో సేవ చేయడానికి, పూర్తి జీవితాన్ని సమర్పితం చేయడానికి ఆధారమయ్యాయి. అప్పటి నుండి మదురైలో విశిష్టమైన శిక్షకుడి రూపంలో సేవలు అందిస్తున్నారు. వర్తమాన సమయంలో ధార్మిక వర్గం అంటే రిలీజియన్ వీక్లో మరి హెడ్ క్వార్టర్ మౌంట్ ఆబులో కోఆర్డినేటర్గా సేవలు అందిస్తున్నారు. మానవ సేవ చేయాలనే కోరిక ఆధ్యాత్మిక సాధకుల వద్దకు తీసుకొచ్చింది అనే గారిని విశ్వవ్యాప్తంగా సేవ చేయడానికి ప్రేరేపించింది. కొన్ని వేల మందికి ఆధ్యాత్మిక జాగృతి కలిగించారు. తన ఆత్మిక శక్తి అనుభవాల ద్వారా శ్రేష్ఠ జీవితానికి ప్రేరణ కలిగించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, USA, UK, దక్షిణాఫ్రికా ఇలా మొదలైన దేశాలన్నీ పర్యటించారు. భారతదేశంలో కూడా అనేక ప్రాంతాలు పర్యటించి ధార్మిక నేతలకు, మహామండలేశ్వరులకు, స్వామీజీలకు యథార్థ పరమాత్మ పరిచయాన్ని అవగతం చేయించారు. అనేక ధార్మిక సమ్మేళనాలు ఉపదేశించారు. చాలా సభలలో జగద్గురువు ద్వారా నిస్వార్థ సేవకు సన్మానం లభించింది. వారి అనుభవాలు ఆధారంగా ధ్యానం అనే విజ్ఞానాన్ని సులభతం చేయడానికి, సామాన్యుని కూడా అర్థం చేసుకుని ఆచరించడానికి చాలా సరళంగా తెలియచేసే కళాశోభ వీరు, మంచి ప్రభావశాలను, మంచి వాక్శుద్ధి కలవాళ్ళు. తన మాటలతో మంత్రముగ్ధులు చేసి వేలాది మందిని ఆధ్యాత్మిక మార్గంపై నడిపించేగల ప్రేరణామూర్తులు మన రాజయోగి బ్రహ్మకుమార్ రామనాథ్ గారు. వాళ్ళందరికీ మనందరి తరఫున మరొకసారి కరతాళ ధ్వనిలో స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఓం శాంతి. ఇప్పుడు వారు మనం ఏదైతే టాపిక్ గురించి అనుకుంటున్నామో దాన్ని తెలియజేస్తారు. ओम शांति, ओम शांति, ओम शांति। मंच पर उपस्थित those who are on right, my senior brothers and sisters, सभा में उपस्थित अन्ना गारू, अक्का गारू, is right? I want to share today a new information with my senior brothers teachers. A new information is necessary because education is developing nowadays. The whole world is telling lack of spirituality in our education. Right? So will you please guide me, what is that lacking? At present, we feel our education is standard. It is in whole world universities. And here is also, it is a unique spiritual university. You may have a thought, this university is giving which information? What is that something which is not taught in the whole world education at present? Even in science, which is not taught up to today. Such unique information you will get. Before that, let me know, the whole world is telling lack of spirituality in our education. Is right? So what is that spirituality is lacking? Anybody can share? Can cooperate? Spirituality which means
human being nature, development, the character, and almost all, which is going to get good items, Yes, this is. which gives us good life to human being. That is called spiritual education. Good. That is real education, what it is. Good. Any more? Anybody want to share? What is that lacking? And that is very simple language. In India, we never do salutation by one hand, by two hands. Is it right? It is physical. There are two energies in the whole universe. One is called atom. Atom contains electron, proton, it is physical energy. One more energy is called metaphysical energy. It is that spiritual energy. That energy is also having three powers. When we think something, we call it is mind. When the thoughts are coming, what is that thought? It is coming in mind. It's right. You may ask, what is mind? Mind is a machine which creates thoughts irrespective of good and bad, day and night. And right? After that, one more power is there, which is not taught up to today. Even in science, even in the whole world education. Now we are listening, you are looking to me always, nowadays, now. Suddenly I will say, please give attention. What is attention? You are looking me, you are listening, you are not looking here and there, you are fully focused on me. Till we say in our lecture, please give attention. What is that attention? One question. Second, we say please concentrate in your study. So what is concentration? Up to today, in the whole world education, focus of mind is concentration. Is it right? But it is incomplete definition. Now you are all looking me, listening me. Physically you are here, mentally you are here, but your heart is somewhere else. By listening itself, you are telling what? If I ask something, oh, I have not understood. Where is that understanding power? You are listening. Physically you are here, mind is here. Something is not here. What is that? That is what lacking. That is, science has taught to us conscious and subconscious. Is right? Now when I am looking you, I have some negative thought. Is it? What I have to do? I do not like it. We call tension, further depression. So it is said, it is very easy to teach others. It is very difficult to teach self. So who will teach me? If something goes in my mind, I know, I do not want to think like this way, I do not like it. But who will teach me? The drugs we take to suppress the mind, to control the mind. How long we suppress? How long we control? No. Convince the mind. Child is naughty. We never beat him. We convince. So here, see, mind is naughty. Wandering here and there. Many thoughts are coming. So who will teach that mind? This is what lacking. And that is mind intellect. When our mothers will go to temple, what they will ask? God give him divine intellect, not money. Divine, who will give that intellect? Understanding power. So it is said, listening, reading is not everything. We collect plenty of information from the whole world. We listen, we read many things, but we never apply. We know since many years, I should not get angry. We know it. We do not like it. Among you, anybody like to get angry? Sometimes. You like it? No. Till. So who will control that anger? Who is doing that anger? From where it is coming? What is the solution?
So it is that it is very easy to teach others. You can write a book on anger. We can give hours together lecture on anger. But it is possible to control. But who will control? Who will teach me? That is I. So we say it is my mind is peaceless. My mind. Who is that I? That is I is intellect. Which is lacking in our education up to today. In the whole world scriptures, in the whole world education up to today, even science, it is not explained. But only one place in Gita it is said. After explaining, giving knowledge, 18th chapter, till Arjuna is not ready, then Lord Krishna said, you cannot see me. I will give you a divine eyesight. Right? Only one. What is that divine eyesight? We say, please give for concentrate. What I have to concentrate? I am looking, I am reading, understand what I am reading, what I am listening, who will understand? That understanding power is intellect. So the definition of concentration in this university is meditation. Karmeshu kausalyam. If there is a concentration, then each action is neat, clean, accurate. If you want perfection in your education, excellence in your education, what is necessary? Concentration is necessary. Now, what is that concentration? Where mind and intellect work together. Now you are listening, understanding. What I said now, I do not know. Please give attention. Attention is what? Intellect is absorbing everything. Intellect is absorbing everything, storing everything. That is called memory. So listening, reading is not. After listening, we revise. So it is gone inside. It is recorded in tape recorder also. Play and recording. There are two systems. You can erase also, we can re-record also. Play and recording. Just to press one button, link is there. There is no recording. Play and recording. Here also, there are two powers. Which is not, up to today it is not taught. Science is also telling, conscious, subconscious. That is intellect. Am I right? Correct? Which is lacking in our education. So we read, we listen many things, but our life, our attitude, our behavior will not change. So it is said, realization itself is not everything. After realization, a systematic effort will bring a change. We realize anger is not good. We do not like it. It is not sufficient. After realization, sometimes day and night we read, we study. Effort is not everything. System. Just to keep a piece of paper in heavy sunshine, it never burns into ash. The same paper, same sun rays, you hold a lens, and if your hand is not shaking, within a fraction of a second we can burn it into ash. It is not a miracle. It is a system. In education, one system is lacking. Again and again we say, please give attention. What is that attention? Again and again we say, please concentrate in your education, in study. What have to concentrate? What is that lacking? That is understanding power. So, mind is not everything. Mind and heart, it is said. Nowadays, in corporate sector, in government office, everywhere, if you go, they use one word. Bring your heart along with you. Alright? So what is that heart? If this heart is not working,
I will be taken somewhere else. Which heart? Which heart? This heart? This is pumping up blood. Which heart? Intellect is the heart of that spiritual energy that is soul, Atma. Is having three powers: mind, intellect, and impression. So it is said, when we take birth in this body, up to the last beat, each second, whatever I am doing with this instrument, each action is recorded. What is the proof? Any proof? Yes. When we are in deep sleep, dreams are coming from there, eyes are closed. Who is looking at dreams? Who is looking? Intellect is an eye. It is always active. That eye never goes to sleep. Chaitanya Shakti. Always active. It is observing everything. Intellect is an eye. Not this. It is a physical lens. That eye is looking. That is I. My mind. I say my mind. My intellect. Dull intellect. Sharp intellect. He is a very sharp intellect. He remembers everything. In Sanskrit it is said, Ekapati, Dvipati, Tripati. Some children, just to tell them, he will repeat suddenly. There are some children, you tell them 10 times, till dull intellect. We never say mind, dull intellect. Buddhivanta is very good, very intelligent. So that intellect knowledge is not given. That is lacking in our education. So spirituality is lacking in our education. Spirituality means knowledge about the intellect. Up to today, we are using one hand. We have two hands. If I am doing anything with these two hands, my actions are neat, clean, accurate. If you want perfection in your education, or in profession, or in any type of action, concentration is necessary. So what is the definition of concentration? Where mind and intellect. Now you may ask, just joining these two hands is not namaste. That is system. Small finger namaste to small finger. Systematic. So in this university you may ask, what is meditation? Develop your concentration. How? Very simple. Not for us. We have system in our school. When you enter in school, there is a prayer. Prepare for education. Not a music or song. Prepare or scout. Prepare for education. So here, how to develop your concentration? Well, just 5 questions. Talk to you. Meditation is nothing. The whole world is telling what is meditation? Activate your consciousness and connect with the Supreme Consciousness. How to activate? How to develop that concentration? Just you ask 5 questions about you. Talk to you. How? Just you ask, who am I? I am asking, brother, what is your name? So you will give answer, no? So I am asking, who am I? I am asking to whom? If among you anybody give answer, means you are fully concentrated. Who will give answer? I already given answer. So whom you ask? I have asked, brother, what is your name? Then you give answer, no? So now you ask, talk to you, be introspection. You talk, who am I? So whom you are asking? Already I have given answer. How much? Atma is asking for whom? There are 2 souls. No, only one. So you are asking whom? Your IQ. How much concentration? How much your mind you are working? Whom you are asking?
mind is asking to intellect. Whatever I am talking, it is everything is recorded. 1 minute before what I said, you will recollect. Oh, 1 minute before he said this. This is concentration. Everything you recall. If you are giving attention, that's why we say, please give attention. So you are listening, but recording is not going on. The intellect is somewhere else. So when mind and intellect, listening and understanding, are working together. So first here, ask yourself, who am I? Intellect will give answer. Answer may be anything. Our purpose is what? Bring these two powers together. Otherwise, these two powers are always going in adverse direction. Mind is thinking something, intellect is thinking something. So we say, I cannot concentrate. It is not difficult. I do not know the system, technique. And that technique is just to ask, to bring these two powers together. Ask, who am I? If I give answer, you may say it is your opinion. Listen from your true heart. True heart is not this heart. Intellect is the heart of that soul. True intellect will give you true answer. Ask yourself. Second, what is my form? That also you know very well. Third, what are my qualities? We know innate qualities, adopted qualities. What are the innate? Daivi guna and asli guna. Getting angry is Daivi guna? No. Ask yourself, what are my qualities? I have to realize and I have to understand this is not my quality. I have to change. Unless I realize it is not wrong, I cannot change. I tell it 10 times, 100 times. No, I have to realize anger is not good for my personality. When I realize, then I will change. So ask fourth question, what is my function? Fifth, from where I came. 5 questions. Just like if you dial 10 numbers in your mobile with a fraction of a moment, you can go to America. What is going from here to America? Which waves? Who has created? Electromagnetic waves. Is it here also? Mind is energy. Thought is energy. Intellect is a magnet. So mind is asking to magnet. There are many things where mind and intellect work together. That is concentration. And that concentration creates something that waves are very powerful. It creates a aura. So concentration is what in education? Concentration is there. And it is nothing. Just I am doing a physical exercise. 5 minutes. The physical fitness will be there. A mental exercise will give you, mental exercise is called meditation. How to bring? Talk to you. How to talk? Just to ask, where am I? Early in the morning, where am I? What is my form? What are my qualities? What is my function? From where I came. You bring these two powers together. And apply either in action or in your study or in your prayer. So you will get full concentration. That is what we expect from the whole world. Even from the new generation, the students, they are very naughty, they cannot concentrate, they shout, they do disturb, everything is there. But they do not know. So we have to educate them. So concentration must be there to bring perfection. They must realize. So unless I realize, there is no change. If you want to change in others, not by just hammering, he has to realize. And that realization power is in intellect, which is lacking in our education. It is accepted or not? Madam, what you are telling? It is accepted. That means it is possible to teach the student because some new education is developing.
So we require new system, at present system. What is necessary? Because people, children, they are very naughty. Their concentration is internet and here there. So what to be done? So give them proper, very simple education. And that is spirituality. That is lacking in our education. And that education you will get in this spiritual university. So it is called a unique spiritual university, which is not taught in the whole world. That education is given here. Right? Now you have right to ask some few questions, if you have any opinion. If you want to ask anything, you can ask. If you are convinced with this, those who say, yes, I am convinced, raise your hand. Those who feel that, yes, I am convinced with this, raise your hand. Nobody is convinced. Or not understood. Convinced? Understood well, sir. They cannot explain in the way. What? Understood well, Ah. but they cannot repeat their wings of themselves. No, there is no need to speak in English. You can speak in your language, I can understand. Chapati, in your own language you can tell, it is convinced, it is acceptable, because it is a new information. It is acceptable, sir. Not only one, you are telling. Your coordinators, your staff, they are not telling. Brother is telling, is it right? I would like to say Telugu, sir, because Yes, sir, you can take. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అటువంటిది చాలా అపారమైనటువంటి పరిస్థితిలో ఉంది. అంటే ఆ ఎడ్యుకేషన్ అటువంటిది శారీరకమైనటువంటి కుటుంబపరమైనటువంటి సుఖాలు ఇచ్చే విధంగా వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేషన్ విధానాలు ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఆ వేలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అండ్ పక్కనే ఉంటుంది స్పిరిచువల్ ఎడ్యుకేషన్. దాని గురించి స్పర్శే ఉండదు, అసలు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సనల్ స్పర్శ ఉండదు. అది ఉన్నంత వరకు కూడా ఎడ్యుకేషన్ లో బెనిఫిట్ ఉండదు, ఈ ఎడ్యుకేషన్ వల్ల ప్రాఫిట్ ఉండదు, ఈ ఎడ్యుకేషన్ వల్ల సమాజంలో ఉన్నటువంటి బాగోగులు జరగదు, ఈ ఎడ్యుకేషన్ వల్ల సమాజం ఎప్పుడు ముందుకు వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా దానికి యథార్థమైనటువంటి పీస్ అనేటువంటి సమాజానికి ఉండదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి మన భారతదేశంలో నిండా ఎడ్యుకేషన్ చెప్పలేని డిగ్రీలు ఉంటాయి, కానీ సుఖమే ఉంది. ఆ డిగ్రీలన్నీ ఇప్పుడు ఆల్ క్రియేట్స్ టు గెట్ మనీ, హౌ టు గెట్ మనీ, హౌ టు గెట్ ఫుల్ పవర్. Only this side is thinking about their education, but no one think about spiritual education. What is the need of this education? Actually, what is the place of that education in your Indian system? No one can think of like that. What I think. But I and you can accept. Sir, actually, if you want to, provide spiritual education, first people does not like to Indian culture. This spiritual university is working. Our sisters are going to school. I know your Andhra government has given in Hyderabad the circulation that each teacher must be given this education. This Andhra government has given, you know. Let's go. Yes, it is given because government is also realizing it. But we have to accept one by one. Drop will become, not at a time. We cannot change at the whole world. First, I have to do. Strongish. Number of actors are coming to build a. There is an actor. No one come forward to understand, to realize that. According to my opinion. That's why exercise. Physical exercise we are doing. Yes. So mental exercise. And that mental exercise is not forever. Or in each day when students are coming in your school, you can tell them, who are you? What is your form? What are your qualities? Ask them, they will work. So naturally these two powers will work together.
then teach them. Whatever you are teaching, they will understand. Because mind and intellect is active. Then feed. Without activating, so if you are feeding, it never goes. This is right. Thank you. Okay. Yes. Please come on. Little bit you come close. So actually, sir, but unfortunately, nowadays, our education system is not supporting to the teachers as well as the students nowadays. So there are a lot of defects in education system is there. So actually, what I want to interact with you with a little example, even a small illustration. Actually, in 10th class and 9th class and 8th class, electronics is there, physical science is there. So you know that matter, atom, electrons and neutrons, everything. Next, electronics. So what you told, everything. Next, that is electric current. You knew very well, sir. So actually, as a teachers, we are teaching very nice manner of the electric current. But we are unable to do the any defect in the electric object. We cannot do, sir. Have you understood my point or not, sir? Yes. Even though we are getting the degrees, even though we got the knowledge, immense knowledge and much knowledge in English, even though we are unable to work out. So, whatever the electric appliance will be ruined, first of all, we have to inform the lineman. Then only, he is only doing that work, but we are unable to do, sir. So, what I am telling, what we are gaining from the education, that must be, implication should be essential. What I am, that is nothing but the practice must be essential, sir. So what I am, so that is my opinion, sir. Is it right or wrong? So that is my opinion, sir. In front of you. You have realized. Yes, sir. So that is one of the things. Another thing you told the teacher about the spirituality. So actually, nowadays in education system, due to lack of values only, because so many children are studying in the private schools as well as the corporate schools. Simply they are not giving, they are not greet any relative to our houses. Suppose one relative may come to our house, they are unable to greet. Simply if we give a letter, please post the letter. So he is unable to post the letter. So that is corporate and the private school children. Rather than the government school children. So government school children can do such type of activities. But majority of the students nowadays studying in private schools and corporate schools, they are unable to give the respect to the teachers as well as the elders and brothers and sisters. So due to lack of values in the education system, nowadays education system became ruined. Next of all, what we felt, technology, nothing but the information technology. We are giving a lot of priority for the information technology. So what I am telling, so whenever the information technology is there for the cell as well as TV, electrical appliances, whatever it may be, so every human being much more time with the help of the cell phone, sir. But yes, sir. So that is why that is the main hindrance to develop the spirituality among the people. Yes. So what is my opinion? Instead of Yes, sir. the institution or some system, Yes, sir. so we can develop something, as a teacher. When I know I got some information, I can share. As a teacher, when we came here, we got some information that we can share with the student. Yes, sir. It is possible that our level best we can do. Next. Forget about the system. Something is better than nothing. It can be done, no? So why where we cannot reach the education policy and system? Where I can reach here. So that you can reach one student.
It is possible. Yes, sir. Good. Very good. If you say some morals in the Bhagavad Gita, some of the students unable to learn. No, that is Yes, sir. that is different. So these It is a spiritual science. Yes, sir. It is not a religion. This is the handicapness in the spirituality. Yes. Due to lack of the spirituality, values become deteriorated nowadays. Spirituality and religion is different. Yes. It is not, it is a spiritual science. Yes. It is practical. Okay, sir. Thanks. Anybody want to ask something? Okay, According to my opinion, good. After listening, there must be some result, no? lack of dedication is the main problem of educated people, not only in political side, but also in well-educated. They are always thought about their service, but they are not service to humanity, service to God. They are not thinking like that. So that is the, if you can go in a village, the other people help one another. But in educated town, anyone cannot help to neighbor house. Friends. Yes, brother. Nobody is What is the drawback here still going in this countryside? I can help, no? Nobody is helping. Others are not helping. But I can help, no? I and you can help. What we have, you can share. Nobody, they are not accepting. Okay, leave them. But something is better than nothing. I can reach one person. That much I can do. This is, do not think about the whole world and other things. Now teachers, they have tried to call here and give you information. Try your level best. Right? That much you do. That's why I said, when in front of you there is some student, try to give them information in a simple language. Possible, no? If you do this, then he will tell other, he will go slow, and steady makes the man perfect. Not sudden change. Right? Thank you for all. మెసేజ్ వచ్చింది, మేము వెళ్ళవలసి ఉంది కనుక మధ్యలో వెళ్ళిపోతున్నాము. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇలాంటి కార్యక్రమాలకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మాకు కొంచెం బిజీ షెడ్యూల్, అందువల్ల మధ్యలో వెళ్ళిపోతున్నాను. ఓకే. Educators, my dear teachers, brothers and sisters. So far, You can speak in the very okay. చూడండి, మనమందరం ఇక్కడ కలిసినాము. ఇట్ వాజ్ అన్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ కదా. సో ఏం డిస్కషన్ చేస్తున్నామంటే, మన ఎడ్యుకేషన్ అనేది హోలిస్టిక్ గా ఉందా, ఇది పరిపూర్ణంగా ఉందా, ఇది the education system what is prevailing now in our country, in our state, or in our district, or in our Chapara area, is it perfect in all respect? If a boy enters into LKG as a student, when he comes out of the college as a degree holder, or an engineer, or a doctor, whether he will become a perfect human being? No. Then what is lacking? Is it the fault of the student? Is it the fault of the system fault? Lack of education system. System. The whole system is fault. To speak about the holistic education, the holistic education అంటే సమగ్రంగా అభివృద్ధిగా ఉండినటువంటి ఒక ఎడ్యుకేషన్ పాలసీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ రోజు ఈ కంట్రీ మనం చూస్తున్నాం కూడా, there was a new education policy
Is it implemented now? కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ అయిందా? Not yet implemented. Not yet implemented. Whether the new education policy can give all these values, విలువలు ఏవి మనం ఆధ్యాత్మిక విలువల గురించి మాట్లాడుతున్నామో ఆ విలువ అనేది కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఇవ్వగలుగుతుందా? Not yet incorporated. The main system ఏమంది అంటే the lack of values in our education. Education లో వాల్యూ కాదు, వాల్యూ గురించి మనకి ఏం లేదు ఎడ్యుకేషన్. అది కూడా ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వాల్యూ కూడా లేకుండా ఉంది. తర్వాత వాల్యూ గురించి స్టూడెంట్ కు విలువ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఇప్పుడు బ్యాంకింగ్ ఎవరైనా చేరుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఒక డిగ్రీ ఉంటుంది. ఆయన ఫస్ట్ క్లాస్ డిగ్రీ పాస్ అవుతారు. ఇక జాయిన్ బ్యాంక్ ఆయన ఏం చూస్తారంటే ఈయన ఈ క్వాలిఫికేషన్ ఈయన ఫస్ట్ నెంబర్ వచ్చారు, ఇంటర్వ్యూలో ఫస్ట్ నెంబర్ వచ్చారు కాబట్టి ఆయన ఒక మంచి పోస్టింగ్ ఇచ్చి ఈవెన్ బ్యాంక్ క్యాషియర్గా చేస్తారు. కానీ ఆయన క్యాష్ డిపార్ట్మెంట్ ఏమైనా దొంగతనం చేస్తే ఏమో వాట్ విల్ హ్యాపన్? ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈవెన్ స్ట్రేట్ డిస్మిస్డ్. కానీ ఏ విలువ ఉంది అక్కడ? when we join a bank they expect me to be honest, obedient, disciplinarian, dedication, commitment, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇవన్నీ ఆయన చదివినటువంటి ఒక డిగ్రీ ఉందా? ఎక్కడ తెలుసుకోవాలి? ఈజ్ దేర్ ఎనీ స్కూల్ which will teach them honesty, which will teach them discipline, which will teach them dedication, which will teach them obedience, which will teach them truthfulness? ఉందా? ఎక్కడ కూడా లేదు. అక్కడ కూడా అడగరు వాడు. ఇంట్లో చేసినప్పుడు కూడా నేను ఒబీడియంట్గా ఉన్నావా, నేను డిసిప్లిన్గా ఉన్నావా, నేను ఆనెస్ట్గా ఉన్నావా అడుగుతారు. అక్కడ లేదు. ఎంత స్కోర్ చేసావు? 96%. ఓకే, ఫస్ట్ క్లాస్ ర్యాంక్ హోల్డర్, యు ఆర్ ఫ్రీ టు జాయిన్ అవర్ బ్యాంక్. అదే వస్తుంది. విలువ గురించి neither the government is bothered, nor the education department is bothered, nor the parents also not bothered. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? వాల్యూస్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ. కాబట్టి ఏం చేయగలుగుతాం మనము చెప్పినటువంటి ఒక క్లాసులు కొద్దిగా ఒక 15 minutes 20 minutes మీరు టీచర్ అందరూ విలువ గురించి కొద్దిగా చిన్నప్పటి నుండి చెప్తే, ఇది మిడిల్ లెవెల్ కాదు, ఇది అంతవరకు వాళ్ళు చాలా మోడిఫై అయిపోయి ఉంటారు. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ నుండి వాళ్ళకు విలువ గురించి అప్పుడే ఒక కొద్దిగా క్యాప్సూల్ లాగా ప్రతిరోజు ఒక మందులకి మాత్రలు ఇస్తారు కదా, అలాగే కొద్దిగా చెప్తా ఉంటే డెఫినెట్లీ ఇట్ కెన్ మోడిఫై ద చైల్డ్ ఇంటూ ఏ హోల్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఏమంటే వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? విచ్ కెన్ ఫార్మ్ ఏ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్, కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ ద పర్సనాలిటీ. ఆయన వ్యక్తిత్వం అనేది సంపూర్ణంగా ఏం కావాలి? వికసితంగా కావాలి. దీని గురించి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం కూడా మనము కూడా మన చేతులు ఎంత అవుతుందో అంత ఒక సేవ అనేది చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం అనేది విలువ అని నేర్పించినటువంటి సేవా కేంద్రం అయింది. ఇక్కడ కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఇచ్చేదే కాదు, విలువ అంటే ఏమి, ఆ విలువలు ఎలా మన జీవితంలో మనం తీసుకొని రావచ్చు, విలువ నుండి మన జీవితం అనేది ఎలా పరివర్తనం అవుతుంది. ఎప్పుడు కూడా మనము ఈ యొక్క సేవా కేంద్రంలో ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటాం. ఎవరైనా ఇక్కడ వస్తే వాళ్ళకు మనము 7 రోజుల కోర్సు ఇస్తాం. ఆ 7 రోజుల కోర్సులు వాళ్ళకు విలువ అంటే ఏమి, వాట్ ఈస్ ద వాల్యూ సిస్టమ్, హౌ కెన్ వి అడాప్ట్ ద వాల్యూ సిస్టమ్, మన అన్సెస్టర్ది గురించి మనం చెప్తాం. మన ఇంట్లో ఎవరైనా పిల్లలు కూర్చుంటే మన తాతగారు ఇలా ఉన్నారు, మన నాన్నగారు ఇలా ఉన్నారు, తాతగారు ఇలా ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తాం కదా, ఫ్యామిలీ హిస్టరీ చెప్తాం అందరికీ. అలాగే మనము మన ఫ్యామిలీ హిస్టరీ అంటే భారతదేశానికి ఫ్యామిలీ హిస్టరీ చెప్పుకుంటాం. ఎందుకంటే మన దేశంలో ఉండినటువంటి మనుషులు అప్పుడు ఎలా ఉన్నారు, ఏ మాదిరిగా ఉన్నారు? వాళ్ళు ఫుల్ ఆఫ్ వాల్యూస్, దానికి డిగ్నిటీ అని చెప్తారు. వాళ్ళ పేరు మారిపోతుంది.
వాళ్ళు డివైన్ క్వాలిటీస్ ఉండింది, డివినిటీ ఉండింది. వాళ్ళని మనిషి అని చెప్పరు, వాళ్ళకి ఏమని చెప్తారు? దేవుడు, దేవతలు అని చెప్తారు. ఎవరైనా బ్రహ్మకుమారి ఆశ్రమానికి వచ్చినారంటే వాళ్ళకి ఏం చెప్తారు? మీ లక్ష్యం అనేది ఏమైంది? లక్ష్మిగా కావాలి, నారి నుండి లక్ష్మిగా కావాలి, నర నుండి నారాయణగా కావాలి. నారాయణుడు, లక్ష్మి ఎవరు వాళ్ళు? ఫుల్ ఆఫ్ డివైన్ వాల్యూస్. ఎవరి దగ్గర సంపూర్ణమైన డివైన్ క్వాలిటీస్ ఉంటుందో వాళ్ళే నారాయణుడు, వాళ్ళే లక్ష్మి. వీళ్ళకి ఇలాంటి పవర్ ఉంటుంది అంటే పరమాత్ముడు వాళ్ళని హోల్ భారతదేశానికే విశ్వ మహారాణిగా చేసినారు. ఆ క్వాలిఫికేషన్ ఎక్కడ వచ్చింది వాళ్ళకు? దే ప్రాక్టీస్ స్పిరిచువాలిటీ ఇన్ దేర్ లైఫ్. ఎంతవరకు వాళ్ళ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ప్రాక్టికల్ గా ఆచరణ చేసినప్పుడు వాళ్ళ జీవితంలో కూడా ఏమవుతుంది? ఒక చేంజెస్ వచ్చింది. అదే మాదిరిగా ఇప్పుడు కూడా మన ప్రధానమంత్రి గారు కూడా చెప్తుంటారు, ఆజాదీకి అమృత్ మహోత్సవం ఆచరణ చేస్తున్నాం. ఇప్పుడు 2022 we have completed 75 years ఆజాదీ కా అమృత మహోత్సవ్. అయిపోయిందంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మనము అమృత కాలంలో ఉన్నాం. మన అమృత కాలం ఎప్పుడు దాకా ఉంది? 2047 దాకా మన అమృత కాలం అనేది ఉంది. India will be 100 years after the independence. What should be the India? దీనిలో ఎవరినో కూడా అంతవరకు సబ్మిట్ చేస్తూ ఉండదు. మోస్ట్లీ ఎవరు ఎంగగా జాయిన్ అయినారు స్కూల్ అయితే టీచర్గా 2047 దాకా వాళ్ళు కూడా సర్వీస్ చేస్తూ ఉండొచ్చు అనుకుంటాను నేను. కానీ కొద్ది వాళ్ళు రిటైర్మెంట్ కావచ్చు. కానీ అంతవరకు ఎలాంటి పిల్లల్ని మనము అలాంటి ఒక సువర్ణ భారతం కావాలంటున్నారు. సువర్ణ భారతానికి యోగ్యంగా ఉంటున్నటువంటి భవిష్యం అనేది నిర్ధారణ మనది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఇప్పుడు హోల్ ఇండియా ఇన్ యువర్ హ్యాండ్. మనము ఎంతో విజ్ఞానికుల గురించి కానీ ఎంతెంతో వ్యక్తుల గురించి మాట్లాడితే భవిష్యం అనేది వాళ్ళ చేతిలో లేదు. ప్రధానమంత్రి వాళ్ళ చేతిలో లేదు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కానీ ఎవరో పెద్ద అధికారులు ఉన్నారు కదా, వాళ్ళ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? అది ఎవరు టీచర్ అయి ఉన్నారు కదా, వాళ్ళ చేతిలో భవిష్య భారతం అనేది ఉంది. భారతం అనేది సువర్ణ భారతంగా కావాలి. అమృత కాలంలో మనము అమృత మహోత్సవం అనేది చేసుకోవాలంటే అది ఎవరి చేతులు ఉంది? మన చేతులు ఉంది. మేము ఎలాగ విద్యార్థిని రెడీ చేస్తామో అలాగే మన భారతదేశంలో అయిపోతుంది. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ ద హోల్ ఇండియా ఇస్ బికమింగ్ యంగర్ అండ్ యంగర్. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారంటే 65% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఈజ్ యంగ్ పాపులేషన్ విచ్ ఇస్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 40 years. 40 years దాకా ఉండినటువంటి యంగ్ జనరేషన్ అందరూ దే ఆర్ కాన్స్టిట్యూటింగ్ నియర్లీ 65% ఆఫ్ ద హోల్ ఇండియన్ పాపులేషన్. ఏమైంది ఇప్పుడు? హోల్ 65% యంగ్ జనరేషన్ లో ఇలాంటి విలువ లేదంటే వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా? మన భారతదేశానికి ఫ్యూచర్ అన్నది ఏం కావచ్చు కదా. సో అది మనము శ్రేష్టంగా చేయాలి. సువర్ణ భారతంగా మనము పరివర్తనలు చేసుకోవాలంటే మన యంగ్ జనరేషన్ అనేది మనము మోల్డ్ చేయాలి. దీని గురించి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయం అనేది గత 40 సంవత్సరాల నుండి మనము కూడా ఒక ఎడ్యుకేషన్ వింగ్ అనేది చేసినాం. ఎడ్యుకేషన్ వింగ్ లో విలువ గురించి ఎడ్యుకేషన్ అనేది అందరికి ఇస్తుంటాము. ప్రతి సంవత్సరము అక్కడ కాలేజ్ ఎడ్యుకేటర్స్, హై స్కూల్, ప్రైమరీ స్కూల్ టీచర్స్ వివిధ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. ఈ కాన్ఫరెన్స్ కూడా వాళ్ళకు వాల్యూ గురించి మనము అవేర్నెస్ ఇస్తాము. అది కాకుండా మనం అన్నామలై యూనివర్సిటీ ఉంది, వాళ్ళకు వాల్యూ ఎడ్యుకేషన్ గురించి మనం టైఅప్ చేసేసి వాళ్ళకు డిప్లొమా ఇన్ వాల్యూ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ వాల్యూ ఎడ్యుకేషన్ ఇవన్నీ డిగ్రీలు ఇస్తున్నాము. మన చేతిలో ఎంత అవసరం ఉందో అంత ఎఫర్ట్ చేస్తున్నాం. అలాగే మీరు కూడా మీ లెవెల్లో మీ స్కూల్లో ఉండినటువంటి మీ పిల్లలకు మేబీ అవసరం సిలబస్, కానీ వాళ్ళకు కూడా ఒక 10 minutes కానీ 15 minutes కానీ మీ యొక్క మెయిన్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత వాల్యూ గురించి కొద్దిగా ఒక ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఇస్తా ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ చేంజ్ దర్ లైఫ్. ఎందుకంటే
స్కూల్ పిల్లలు ఉంటారు కదా, స్టూడెంట్స్ ఉంటారు కదా, తల్లి తండ్రి తర్వాత దే యాక్సెప్ట్ ద టీచర్ యాజ్ ద ఐడల్. వాళ్ళ ఒక ఇమేజ్, వాళ్ళ ఇమేజ్లో టీచర్స్ ఉంటారు. టీచర్ చెప్పిన మాట వింటారు వాళ్ళు. అది వాళ్ళకి ఏమవుతుంది, వేదవాక్యం అయిపోతుంది. వాళ్ళ గౌరవం అనేది ఇస్తారు. అలాంటి సమయంలో మీ చేతులు వాళ్ళ భవిష్యం ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఒక విలువంతుల విద్యార్థిగా తయారు చేసినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది, ఒక ఆపర్చునిటీ కూడా ఉంది. మీకు ఈ రెండు కూడా మీ చేతిలో ఉన్నప్పుడు కొద్దిగా మీరు డెడికేట్ చేసేసి అలాంటి విద్యార్థులున్న ఈ ఒక ఏం చెప్తానంటే వాల్యుయబుల్ స్టూడెంట్ అయి మీరు వర్తన చేస్తే ద హోల్ నక్షనది ఉంది కూడా భారతదేశానికి ఇది కూడా చేంజ్ అయ్యింది. లాస్ట్ మనం ఏం చెప్తాను, వాట్ ఈస్ పాసిబుల్. ఇక్కడ చాపరలో ఈ బ్రహ్మకుమారి సేవా కేంద్రం ఏముంది కదా, దిస్ ఈజ్ వాల్యూ ఎడ్యుకేషన్ సెంటర్. ఇది కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చేదే కాదు, ఇది వాల్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు పాసిబుల్ మీరు మీ విద్యార్థులని మోటివేట్ చేసి కొన్ని రోజులు ఒక అరగంట సేపు ఇక్కడ వాళ్ళని వచ్చేదానికి ప్రోత్సాహం చేసినారంటే పేరు గారు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళ చేతులు ఎంత సాధ్యం అవుతుందో అంత వాల్యూ గురించి ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఇవ్వగలుగుతారు. వీళ్ళ ద్వారా వాళ్ళ జీవితంలో కూడా ఒక అద్భుతమైన పరివర్తనం అనేది చేసేదానికి సాధ్యం. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ ప్రాక్టికల్. ఇది మన చేతిలో ఉంది. అవుతుందా కదా, అవుతుందా, ఇట్ ఈస్ పాసిబుల్ కదా. ఇట్ ఈస్ ఓపెన్. ఈశ్వరు విద్యాలయం అనేది ఇక్కడ చాపరాలో ఎప్పుడు కూడా ఒకటి ఓపెన్ ఉంది. సుధాకర్ గారి చూడండి, 3 అంతస్తులు బిల్డింగ్ పెట్టేది ఇక్కడ. ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ ఏం కావాలి, వచ్చేదానికే ఏం కావాలి, మనసు కావాలి. మైండ్ పాసిబుల్, ఇది ప్రాక్టికల్. వేరే గురించి మాట్లాడకుండా మన చేతులు ఏమో అది మాట్లాడితే మంచిది కదా. కాబట్టి ఆ ఒక్క రిక్వెస్ట్ తో మీ అందరితో నేను ఏం చెప్తున్నానంటే, ఈ ఒక్క సదవకాశం అనేది మీరు ఉపయోగించుకొని మీరు కూడా రండి, మీరు కూడా బట్టి తెలుసుకోండి వాల్యూ అంటే ఏముంటుంది, ఎడ్యుకేషన్ ఆవశ్యకత ఉందా లేదా మీరు తెలుసుకోండి. మీరు ఏం తెలుసుకున్నారో మీ విద్యార్థులకు కూడా అది చెప్పండి. ఓకే, ఓం శాంతి. ఓం శాంతి. మరి ఇంతవరకు మన అచ్యుతబాయి వాళ్ళు కర్ణాటక వచ్చారు, అందుకే తెలుగు కొద్దిగా ప్రోగ్రాము. కానీ అన్నయ్య గారు మనకి అర్థమైన రీతిలోనే చెప్పారు. వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. కానీ వంశాంతర పూర్తి సరెండర్ అయ్యి ఈ సేవలోని వాళ్ళ తరగ పూర్తి లైఫ్ని అందించారు. అలాంటి అన్నయ్య గారు ఇంత చక్కమైన విషయాలు అర్థం చేసినందుకు అందరి తరపున ధన్యవాదాలు. ఓం శాంతి. ఈరోజు మనకి అన్నయ్యలు ఇద్దరు వచ్చి ఈ చక్కటి వాతావరణంలో చక్కగా ఆత్మహత్యక వాతావరణంలో అందరికీ అంటే స్ట్రెస్ నుండి ఎలా బయటికి రావాలి అనే దాని మీద చక్కగా వివరించారు. ఇక్కడ ఈ ఓం శాంతి బాణమజను రెండోసారి దర్శించాను. నాకు వీలు కలిగినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళు ఇస్తున్నటువంటి సూచనలు విని నేను కూడా ఆనందిస్తానని తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి అక్కాయిలకి అమ్మాయిలకి, ముందున్నటువంటి అక్కాయిలకి అమ్మాయిలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ సమాజమే స్వర్ణ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ భారతదేశము, స్వర్ణ ప్రపంచము. అలాంటి ప్రపంచం తీసుకురావడానికి కోసమే ఈ సంస్థ కృషి చేస్తుంది. అలాగే ఈరోజు స్పెషల్ కూడా ఏంటి అంటే, ఈరోజు స్పెషల్ అంటే విశ్వ శాంతి దినము అని చెప్పచ్చు. అలాంటి శుభదినంలో మన చాపరాలో మన త్రిలోక భవనానికి రామ్నాథ్ గారు, అచ్యుతబాయి గారు ఇచ్చేసరికి ఇది మన అందరి తరగ సువర్ణ అవకాశము. ఎందుకంటే జీవితంలో ఏది వాల్యుబుల్ దినము, ఏది వాల్యుబుల్ గడియలు, ఏది పుణ్య గడియలు అంటే
పరమార్థం కోసము, పుణ్యము కోసము, మంచి ఆధ్యాత్మిక విషయాలు వినే గడియలే మనకి సువర్ణ గడియలు. అవే మన జీవితంలో ముందుకు తీసుకెళ్ళడానికి, ఎదుగుదల తీసుకురావడానికి ఒక మంచి అవకాశం. అందుకే మన మోడీ గారు కూడా ఆజాద్ మహోత్సవం అని ప్రోగ్రాం చేస్తూ 1 సంవత్సరం పాటుగా అన్ని రకాల సేవా కేంద్రాలకు, అన్ని రకాల రంగాల వాళ్ళకు కూడా ప్రోత్సహిస్తూ మన సంస్థకి కూడా కొన్ని కార్యక్రమాలు చేయమని ఆయన తనక ఆలోచన. అయితే వాళ్ళకి మనం చేయూతనివ్వడం అంటే మనము కూడా మనకున్న అవకాశాన్ని ఉపయోగించుకోవడం. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది కలియుగము. కలియుగానికి ముందు ద్వాపరయుగం గడిచిపోయింది, దానికి ముందు త్రేతాయుగం అయిపోయింది, దానికి ముందు కృతయుగం అయిపోయింది. వరల్డ్ వీల్ ఒక చక్రము తిరుగుతూనే ఉంది. ఈ కలియుగం అయిపోయిన తప్పనిసరిగా కృతయుగం రాబోతుంది. అది కొద్దిగా సమయం ఉంది. మనం అనుకున్నా కాకపోయినా, వస్తుందా రాదా అనుకున్నా కూడా రాత్రి అయిపోయాక పగలు, పగలైపోయాక రాత్రి ఎలా వస్తుందో అలాగే కలియుగం అనే చీకటి అయిపోయాక కృతయుగం వస్తుంది. అందుకు ఈ సమయానికి అమృత సమయం అని కూడా చెప్తారు, అమృత గడియలని కూడా చెప్తారు. ఈ అమృత గడియల్లో మన జీవితాన్ని అమృత మహోత్సవంగా అమృత లోకానికి, అమర లోకానికి కూడా తీసుకువెళ్ళడానికి మనకి చాలా మంచి అవకాశం అందిస్తుంది ఈ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం. కాకపోతే సమయం అయిపోతుంది. అయినప్పటికీ కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ మన ఎంఈఓ గారు కూడా వాళ్ళ తన ఉద్దేశాలు తెలుపుతారు. ఆ చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒకసారి కొండ మీద నుండి ఒక 2 కోతులు చెట్టుపైకి వచ్చాయన్నమాట. చెట్టుపైకి వచ్చి ఇంకా నిలబడేసరికి కింద కొద్దిగా మనుషులు మాట్లాడుకుంటున్నారు. ఈ గడియ, ఈ నిమిషాలు, ఈ సెలయేరులో ఎవరైనా దూకితే వాళ్ళ తనక జన్మ మారుతుందని మాట్లాడుకుంటుంటే, కోతులు కాబట్టి ఒక కోతి వెంటనే ఆ సెలయేరులో గెంతేసింది. గెంతిన మనుక్షణమే దాని తనకు రూపము, రంగు, గుణం అన్నీ మారి చక్కని రాజకుమారిగా అయిపోయింది. కానీ రెండో కోతి ఆలోచించింది, ఈ మనుషులు మాట్లాడుతున్నది మాకు పట్టేయడానికి ఏంటో అని ఒక 1/2 నిమిషం లేట్ చేసి సెలయేరులో గెంతింది. కానీ దాని రూపంగా ఏది మారలేదు. ఎందుకంటే గడియలు మారిపోయారు, నిమిషాలు మారిపోయారు, సమయమే మారిపోయింది. అయితే రాకుమారిగా మారిన ఆ కోతికి ఆ ఊరి రాజు అటువైపు వచ్చి ఈమెని నేను రాజ్యానికి రాజుగా చేసుకుంటానని తను పట్టుకెళ్ళిపోయాడు. కానీ రెండవసారి కింద నా కోతికి అటువైపే వచ్చినటువంటి గారిడి వాడు నేను దీన్ని ఆట ఆడించుకొని నా జీవితం గడుపుతానని వెళ్ళిపోయాడు. కానీ ఏ సమయంలో, ఏ నిమిషంలో, ఏ గడియలో ఏది చేస్తే అది మన జీవితం మారుస్తుంది అంటే ఈ సువర్ణ సమయమే. ఈ సమయమే మళ్ళా రాదు. అందుకే ఆలస్యం అమృత విషయం మన పెద్దలు చెప్తారు. అలాంటి విషయాలను అందుకోవడానికి, అందించడానికి కోసమే ఈ బ్రహ్మకుమారి సంస్థ కృషి చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విలువైన విషయాలు తెలుసుకొని విలువైన జీవితాన్ని మీరు అందుకుంటూ మీ చేతిలో ఉండే విద్యార్థులకు కూడా విలువైన జీవితం అందించాలని మా యొక్క ఉద్దేశము. On the auspice of World Peace Day, first of all, I would like to salute those who are in the dais, Rajni Baiji, Rajit Baiji, and Sudha Akayaru. Today, they gave and exhorted well-oriented message which is very essential in present situation. In India, externally and internally, a deep crisis position. At this position, the idealistic and a good personality-oriented citizens are most required to the nation building. Today, the decisive and destructive forces are trying to destabilize India in the name of caste and religion and other ill-factored factors. At this situation, India needed value-based adults. When the value will come from childhood days, if we incorporated values from the childhood days, they will become a well and idealistic way of citizens. So, for example, today nowadays, Indian education system only eminence-based education. There is no value-based education. As our Aksubai told, the most appropriate thing is from childhood days we have to cultivate, we have to inculcate the
moral values to children, especially in schools, by way of exhorting them in spiritual and theosophical and integrity-oriented persons. Then only India can save. As a nation builders, we have the nation is in our hand. The nation is becoming, nation is building in the schoolroom. So, as a teachers, you are the real saviors of the nation. In what way? That if you take example Finland, the teachers are the hero in the education system. You know well Japan, after Second World War, it totally ruined. Hiroshima, Nagasaki, little man and fat man bomb blast. What happened? The totally system of the Japan totally destructed. Today it became one of the leading nation in world. Why? Because their hard work and their dedication and their devotion. In this way, now we have to inculcate peace and universal brotherhood at the same time, and moral and value-based education. We have to cultivate them, spiritual and moral-based education to them. In order to incorporate such type of values, we have to time, we have to say some leading and value-based personalities' life. In what way? If you must take for example, take with Abdul Kalam. He came from a fisherman community. By doing hard work, by propagating the moral values, he became one of the leading scientists. At the same time, he became the president of India. In the same way, so many personalities. Makshamana Visvesvaraya, he never used public exchequer for his personal use. If we incorporated, if you say such type of examples, the people can understand, the people can also incorporate moral values. At the same time, they will also incorporate, they will also follow, they will also imbibe the qualities what our forefathers, what our great grandfathers, whatever the national personalities, whatever the innumerable persons. So that is the main essential thing. As my allied colleagues already they expressed their views, Akuswami and our sir. So it is also acceptable, at the same time essential, and also the most required and needed today's society. At the same time, once again I am telling to all, this is not a religion, only incorporation of the idealistic and moral value, and also brotherhood, and also peace, and also spirituality, and also ethical values. So this is the way. So this is as a speaker, I would not like to take more time. So thank you for this opportunity, sir. Thank you one and all, and my humble and my salutations to the visitors from Bengaluru and wonderful. So I was very grateful and I was very thankful to them for giving the exhorted and motivational speech and motivational message each and everyone. As it teaches, you might have understood what they gave good message. So let us imbibe, let us also follow the strictures and the rules and the says, and also we have to habituate ourselves also. Before saying anything, first of all we have to habituate, we have to cultivate the same thing what we reveals, what we says to the people or students. Thank you for this good opportunity. చాలా వరకు సంబంధించిన విషయాలు అర్థం చేసుకున్నాక దీనికి క్లియర్గా మీకు కొనసాగించారు. అన్నయ్య గారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు వైవా గారు కూడా వాళ్ళ ఉద్దేశాన్ని మనం ఉపయోగిస్తాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మన ఓం శాంతి కార్యాలయం త్రిలోక భవనంలో చాపరాలో నిర్వహిస్తున్నటువంటి ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి టాపిక్ పైన వాల్యుబుల్ మెసేజ్
ఇంట్రెస్టింగ్ మెసేజ్, యూస్ఫుల్ మెసేజ్ ఇవ్వడానికి రాజయోగిని B.k.Ramnath జీ గారు వచ్చారు. వారికి మా చాపర తరఫున వెల్కమ్ సార్. మౌతాబులు వచ్చారు. అలాగనే మన చాపరకు బెంగళూరు నుండి మరో రాజయోగి గారు అచ్యుత్ గారు కూడా విచ్చేశారు. వారికి కూడా స్వాగతం. అలాగే చాలా ఏళ్ళుగా చాపరాలో నిర్విరామంగా విజయవంతంగా అందరికీ కూడాను ఇక్కడ ఒక స్పిరిచువల్ ఎడ్యుకేషన్ సెంటర్ చక్కగా నడిపిస్తున్నటువంటి మా సోదర శిశువు గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. గ్రేట్ అసలు నిజంగా మరి తనకు హ్యాట్స్ అప్ కూడా. ఎందుకంటే చాలా చక్కగా మనస్ఫూర్తిగా ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించాలి, సక్సెస్ కావాలని తపంతో ఉంటారు. మేమే సారీ చెప్పుకోవాలి. కొన్ని విషయాల్లో మేము ఫుల్ టైం అందుబాటులో లేకపోవడం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా టీంను కోఆపరేట్ చేయకపోవడం సారీ చెప్తున్నాం సిస్టర్ గారు, నేను. అయితే ఇదివరకు నిజంగా మా సిస్టర్ గారు ఇక్కడ మాకు కొన్ని స్పిరిచువల్ మోటివేషన్ క్లాస్ నిర్వహించారు. అప్పట్లో మరి మండల స్థాయిలో ఉన్నటువంటి మన అంటే సార్స్ ఎంపీ గారు, మన సలాం మోహన్ రావు గారు కానీ, మేము ఎంపీడీస్ లేకుంటే చిరంజీవి గారు రావడం, ఇప్పుడు మా ఎంపీడీ చంద్రకుమారి గారు రావడం కూడా సంతోషం. మరి ఇదే దిగ్విజయంగా ముందు కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తి కోరుతున్నాం మేడం గారు, మా సిస్టర్ గారు. అలాగే కంటిన్యూ చేయాలి. చాలా హ్యాపీ ఇక్కడికి వస్తే మాకు. అంటే రోజంతా స్ట్రెస్లో ఉండి మేము ప్రశాంతంగా ఉండడానికి ఒక మంచి ఒక చక్కని ఒక ప్లేస్ని మాకు ఏర్పాటు చేశారు. ఒక త్రిలోక భవనం, త్రిలోకల్లో భవనం ఉంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ మేడం గారు. అయితే మా అందరికీ చాలాగా చూస్తున్నటువంటి మరో పెద్ద మా మండల అభివృద్ధి అధికారిని ఎంపీడీ మా డీడీ గారు కూడా ఈ కార్యక్రమాన్ని తెచ్చి మరి మా యొక్క టీంని తెచ్చి వారితో పాటు మా యువకుడి మేడం గారు టీంని తెచ్చి మరి టీంని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మా కాంగ్రెస్ అభివృద్ధులు ఎప్పుడు అందరికి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, వారికి కూడా ప్రత్యేక స్వాగతం. అలాగే ఈ కార్యక్రమంలో కోరిన వెంటనే, పిలిచిన వెంటనే మరి వివిధ పాఠశాల నుండి మా ప్రధాన ఉపాధ్యాయులు, హై స్కూల్ లేకుంటే యూపీ నుండి స్టాఫ్ని తెచ్చినటువంటి యూపీ ఎగ్జామ్స్, లేకుంటే హై స్కూల్ స్టాఫ్, నెక్స్ట్ మరి వివిధ పాఠశాల వివిధ యాజమాన్యం నుండి వచ్చినటువంటి మా సిబ్బంది మొత్తంకు, అలాగే మా ఎంఆర్ స్టాఫ్కు, సిఆర్పీలకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ ఈ త్రిలోక భవనంలో అనేక కార్యక్రమం సక్సెస్ చేయడానికి రాత్రంతా పగలంతా సిస్టర్స్ అందరూ చాలా బాగా కృషి చేస్తున్నారు. అలాగే అన్నయ్యలు కూడా చాలా యాక్టివ్గా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్. చాలా యాక్టివ్గా ఇక్కడ సక్సెస్ఫుల్గా చాలా ఎడ్యుకేషన్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ క్లాస్ కూడా జరుగుతున్నాయి. మరి మేడం గారు ఇప్పుడు నిర్వహిస్తుంటారు. నేను కొన్ని సందర్భాలు వచ్చేటప్పుడు అంటే ముందుగా చెప్పేసుకుంటే ఏంటంటే ఇక్కడ కొద్దిమంది అన్నయ్యలు కూడా సుమారుగా 60+ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇదివరకు మాతో యోగా క్లాసులు కూడా నిర్వహించారు. అప్పుడు నిర్వహించేటప్పుడు వాళ్ళని చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. అంటే 60+ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాతో పాటే యోగా చేస్తూ అలసిపోకుండా లేచి కూర్చొని చేయటం వాళ్ళు ఒక చార్మింగ్ అనమాట. అంటే ఏజ్ పెద్దదైనప్పుడు కూడా బ్రైట్నెస్తో ఉన్నారు అక్కయ్యలు, అన్నయ్యలంతా. నాకు చాలా సంతోషం అనిపించింది. అరే ఎంత యాక్టివ్ ఉన్నారంటే మరి వాళ్ళతో చూస్తే ఆ మంచి మనసు కనిపించేటటువంటి చక్కటి ప్రశాంతమైనటువంటి ఆలోచనతో కనిపించే పరిస్థితి అన్నమాట. కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ రోజుల్లో చాలా బిజీ లైఫ్ సార్. బిజీ లైఫ్ అయినప్పుడు కూడా మనం ఒక్కొక్కసారి కొంచెం మనం ఇలా స్పెండ్ చేస్తే తప్ప మనం ఎప్పుడు కూడాను అంటే స్ట్రెస్ నుండి బయటపడం. కాబట్టి దయచేసి మనం ఇక్కడ ఒకటే బ్రహ్మకుమారి చెప్పేది ఒకటి ఏంటంటే మనకు ఎన్ని పేరు ప్రతిష్టలు ఉన్నా
ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఆకాశం అంత ఎత్తు ఎగిరినా, ఎత్తుకు పోయినా కూడా మనందరికి కూడా భగవంతుడు ఒక్కడే, మనందరికి సృష్టికర్త ఒక్కడే. కాబట్టి మనము ఇక్కడ వచ్చి మనందరం కూడా శాస్త్రం చెప్పారు. మన రామ్నాథ్ బాయ్జీ గారు చెప్పేది, అచిత్ర గారు సార్ చెప్పేది కూడా స్పిరిచువల్లో మనం చెప్పేది ఏంటంటే మనమంతా కూడా ఎట్టి పరిస్థితిలో తప్పనిసరిగా మనం తప్పు చేయకుండా చక్కని జీవితాన్ని గడపదాం. అందరికీ మనం నచ్చిన జీవితాన్ని, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టినటువంటి జీవితాన్ని గడపదాం అంటూ ఇప్పుడు మనకు చాలా విషయాలు చెప్పడం జరిగింది. అందులో ఉదాహరణ తీసుకుంటే కొన్ని సార్ చెప్పిన వాటిలో తీసుకుంటే ఎప్పుడు కూడాను మనం మన మైండ్ మంచి చక్కగా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడాను ఫిజికలే కాకుండా మెంటల్గా కూడా మనం ఎప్పుడు కూడా మనం యోగా లాంటివి చేయటం వల్ల స్పిరిచువల్ ఆలోచనతో ఉండటం బట్టి మనం చక్కని జీవితాన్ని గడుపుతాం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జీవితాన్ని గడపడం కోసమని ఇక్కడ ఎక్సలెన్స్ ఎడ్యుకేషన్ లో భాగంగా మనమంతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు చదువుకున్నటువంటి పొజిషన్ లో ఉన్నవాళ్ళం కాబట్టి, చదువుకున్న వాళ్ళం కాబట్టి మనం ఇక్కడ నుండి మంచి ఆలోచనని బయటగా అంటే మన చుట్టూ ఉన్నటువంటి మన కొలీగ్స్ అందరికి కూడా చక్కని ఈ మెసేజ్ ని మనం కూడా తీసుకుని వెళ్ళి 10 మందికి ఈ మెసేజ్ మనం ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది అనేది ఓం శాంతి సిస్టర్స్ సార్స్ అన్నయ్య యొక్క ఉద్దేశం. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల కోసం అని మనం ఎప్పుడు కూడా చింతించిన అవసరం లేదు. చాలా వండర్ఫుల్ కార్యక్రమాలు, ఏదైనా యూస్ఫుల్ మన లైఫ్ ని చేంజ్ చేసేటటువంటి ఇక్కడ మెసేజ్ ఇచ్చేటటువంటి ఇక్కడ క్లాస్ ఉంటాయి. కాబట్టి దయచేసి మనం ఎప్పుడు కూడా ఎంత బిజీ ఉన్నా ఏదో టైం మనం షెడ్యూల్ ఇచ్చి మనం రాగలిగితే మనకు మనసు ప్రశాంతగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే మనకు ఇక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రావడం వల్ల మనందరం కూడా మనకు తెలియనటువంటి ఒక పవర్, మనకు తెలియనటువంటి అండర్స్టాండింగ్, తెలియనటువంటి ఒక విజ్ఞానం వస్తుంది. దానివల్ల అంటే ఇప్పుడు సార్ చెప్పేటటువంటి మనిషి అంటే మానవుడు అనేవాడు తీసుకుంటే నరుడు నారాయణుడిగా అవుతాడనేటువంటి ఒక ఆలోచన అంటాం. అంటే మనం కంపల్సరీగా మన జీవితంలో మనం మామూలు వ్యక్తులుగానే కాకుండా నమ్మకం పెట్టుకుందాం. దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఒక పవర్ ఉంది అనేటటువంటి ఆలోచనతో ఉంటే మనం అంటే నమ్మకం లేనివాడంట దేవుడి యొక్క దేవుడిని కూడా పొందలేడంట. నమ్మకం ఉన్నవాడు దేవుని యొక్క శాంతికి చేరుతాడంట. మరి మనకు లాస్ట్కి తప్పనిసరి ప్రతి ఒక్కరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని శాంతికి చేరాలనుకున్నటువంటి హృదయంతో ఉంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్పిరిచువల్ క్లాస్ మనం ఎప్పుడు కూడా మనం మిస్ కాకూడదు. ఇప్పుడు మన సార్ చెప్పేటట్లే ఇక్కడ ధనము ఇక్కడ పంచుతూ పోతుంటే తరుగుతుందంట, కానీ పంచిన కొద్ది పెరిగేది మనకు విజ్ఞానం, ఎడ్యుకేషన్. కాబట్టి మరి సార్స్ అంతా పంచడానికి మనంత దూరం నుండి మనం వచ్చారు. కాబట్టి మనం కూడా వారి దగ్గర నుండి మనం తీర్చుకోవడమే కాదు, మనం కూడా తన దగ్గర నేర్చుకుంది పంచింది మనం తీసుకునేది ఇంకా వేరే మన పిల్లలకు నేటి పాలన యొక్క పౌరులు క్లాస్ రూమ్లో కూడాను ఎడ్యుకేషన్, వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఇవ్వాలి. అది నీడ్. రోజుకి ఈ రోజుల్లో తీసుకుంటే నిజంగా మనం ప్రాణం లేనటువంటి మొబైల్తో 10 గంటల పాటు అలా ఉంటున్నాం. 10 hours మొబైల్ ఫోన్తో గడిపేస్తున్నాం. కానీ 10 minutes అయినా మన మదర్ ఫాదర్తో మన ఫ్రెండ్స్తో కూడా స్పెండ్ చేయనటువంటి సిచ్యువేషన్లోకి డెవలప్మెంట్ పోతుంది. అది డెవలప్మెంట్ కాదు. నిజంగా మనిషి ఇప్పుడు ఈ రోజులంతా కూడా ఈ సుఖాన్ని ఎవరు పొందట్లేదు, అత్యాసని సంతోషాన్ని ఎవరు పొందట్లేదు. అందరూ కూడా డెవలప్ అవుతున్నారు, కానీ నిజమైన డెవలప్మెంట్ అంటే శాంతి, సంతోషం అనేటటువంటి డెవలప్మెంట్ మనందరికీ దూరం అవుతున్నాయి. అవన్నీ మనం పొందాలంటే ఇలాంటి నిజంగా స్పిరిచువల్ ప్లేస్ కోసం మాత్రమే మనం ఎట్టి పరిస్థితిలో మనం కొంతైనా మనసుకి ప్రశాంత సంతోషం వస్తుంది. సంతోషం మనం ఎంత డబ్బులు పెట్టి కావాలన్నా కొనలేకపోతున్నాం, కానీ ఇక్కడికి వచ్చాక ఒక రకమైనటువంటి అన్నీ మర్చిపోతున్నాం. బయట ఉన్నామంటే మొబైల్ ఎక్కువ ఫోన్ వస్తుంది, ఏ మెసేజ్ పెట్టాలా, ఏ పెట్టాలనేటువంటి ప్రతి క్షణం అదే ఆతృత ఉంటాం. కానీ ఇలాంటి పవిత్రమైనటువంటి ప్లేస్కి రావడం వల్ల మనం కొంత సంతోషాన్ని మనం పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అనేది తప్పనిసరిగా మనం అందిద్దాం.
పాఠశాలలో ప్రతిరోజు పిల్లలు మనతో ఉంటారు. వాళ్ళకి రోజు కూడా మనం ఎంతో కొంత మెసేజ్ మనం ఇవ్వగలిగితే వాళ్ళు తప్పనిసరిగా మెసేజ్ సేకరించి మనకు మన భారతదేశానికి మరి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళంతా చాలా ఉపయోగపడతారు. కాబట్టి మనం తప్పనిసరిగా ఆ విధంగా మనం మన యొక్క ప్రయత్నం అనేది మనం తప్పనిసరిగా మనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఒక చిన్న ఒక 2 ముక్కలు చెప్తారు. చిన్న స్టోరీ. ఇక్కడ వేదాల్లో రాస్తున్నట్టు ఒక మాట, కాకి చేష్ట. అదంతా మనకు తెలిసిందే. కాకి చేష్ట అంటే తెలియని వాడు ఎవరు ఉండరు. అందులో మనకు ఒక వేదాల్లో ఒక 5 మంచి ఇంపార్టెంట్ మెసేజ్లు ఉన్నాయి. అందులో ఇది ఒకటి అనమాట. కాకి చేష్ట అంటే కాకి తెలివి. ఏంటంటే ఒక ఊరు సమీపంలో ఒక కాకి ఉందంట. ఆ కాకి దాహం వేస్తుందని ఊరు మొత్తం కూడా తిరుగుతుందంట. తిరుగుతూ ఉంటే ఎక్కడ నీళ్లు దొరకలా, విపరీతమైన ఎండ, ఏం చేయాలో పాల్పోక తను తిరుగుతుంది. విపరీతంగా తిరుగుతుంటే ఎక్కడో ఒక దగ్గర కొండ కనిపించిందంట. కొండ కనిపిస్తే తను ఏం చేసిందంటే, ఏం చేయాలని చూస్తే ఆ కొండలో తన ఆదాయం తీసుకున్న అవసరం నీళ్లు ఉన్నాయి, కానీ నీళ్ళు అందట్లేదు. నీళ్ళు అందకపోతే ఏం చేయాలని చూస్తుంది. కొంగలో సన్నంగా పొడవైన ముక్కు కాదు, చిన్న అంటే ముక్కు మెడ చిన్నది, అందట్లేదు. అప్పుడు తను ఏం చేసిందంటే తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో తను ఎలా అయినా కూడాను ఈ దాహాన్ని తీర్చుకోవాలనే ప్రశ్నతో శ్రమించాలి, కష్టపడాలి, ఎంతైనా నేను కొంత ఓపికతో, నేను తప్పనిసరిగా ఓపికతో ఉండాలి, ఓపికగా ఉండాలని ట్రై చేసిందంట. 1, 10, 20, 50, 100 అంటూ 100 వరకు రాళ్ళు వేసినా కూడా వాటర్ మొత్తం బయటికి రావాలి. మరి ఏం చేయాలి? ఇంకా శ్రమించాలి, ఎంత ఓపిక పట్టాలి అని తను మళ్ళీ ట్రై చేసిందంట. ట్రై చేస్తూ చివరికి ఇంకా రాళ్ళు 100 రాళ్ళు పెడితే పైకి వాటర్ వచ్చిందంట. అప్పుడు తను ఏం చేసిందంటే తన యొక్క దాహాన్ని తీర్చుకుంది. కాబట్టి దయచేసి మనం ఎప్పుడు కూడా మంచి చేయాలని తపన, ఆలోచన ఉండాలని ఇలాంటి సంస్థలు ఎప్పుడు కూడా నిర్మించబడతాయి. ప్రజలకు మేలు చేయాలని. మనలో ఇప్పుడు మారుతున్న సమాజంలో ఇలాంటివన్నీ ఎవరికి ఇష్టపడే పరిస్థితి లేదు. నిజంగా మనకు తెలుసు. ఈరోజు హెచ్ఎస్ మీటింగ్ అంటే ఎక్కువ మంది వచ్చింది. వాళ్ళు హెచ్ఎస్ మీటింగ్ అంటే కొంచెం ఇంకోలా ఉంటుంది. వేరే ప్లేస్మెంట్ బాగుంటుంది, ఒక ఆర్డర్కి అందరం కదా, చిన్న డీవియేషన్ ఉంటారు. మేడం చాలా మంది ఎక్కువ రాకపోవడం కారణం అది అంటే చెప్తున్నాను. అంటే అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నేను సైతం అంటూ మేడం గారు ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలంటూ కొంతమంది సిస్టర్స్తో ఒక టీం వర్క్ చేస్తూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి మనం రక్షిస్తున్నారు. కాబట్టి మనం ఇంకొంతమందిని మన ప్రయత్నంలో బాగా మంచి నేర్చుకొని మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి. అదే అంటారు, దేవుడు ఎప్పుడు వింటూనే ఉంటాడంట. మనం బాగా ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా ప్రత్యక్షం కాగా మారడంట. అవసరమైతే మరణ సమయంలోనైనా అతను తప్పనిసరిగా ప్రత్యక్షం అవుతాడంట. అది చూడాలి, ఆ గోల్కి రీచ్ అవ్వాలని నిజంగా సిస్టర్ గారు మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో మా అవకాశం ఉండేటప్పుడు మేము కొన్ని సందర్భాల్లో మా చేయూతను ఇస్తాం. కొన్ని అంటే మేము కొన్ని ఇంకా నిజంగా మేము అనుకున్నంత స్థాయిలో మీకు అంటే బ్రదర్స్ లా మేము హెల్ప్ చేయలేకపోతున్నాం. అవకాశం వచ్చే దానికి ఒక రోజు మంచి రోజు వస్తుంది, ఆ హెల్ప్ కూడా ఉంటుందని అయితే మేము అనుకుంటున్నాం. కాబట్టి మరి ఇలా నిజంగా మరి చాలా విషయాలు అయితే ఇక్కడ జరుగుతుంటాయి. చాలా కార్యక్రమాలు, ట్రైనింగ్స్ అయితే ఇస్తుంటారు. మరి ఎంత చాలా దూరం నుండి మాకు రామ్సార్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ రాజుకి మరి ఇక్కడ తీసుకుంటే B.k.Ramnath జీ గారు రావటం, అచ్యుతరావు సార్ రావటం, చాలా పెద్దలు. నిజంగా ఏజ్ సుమారు తీసుకుంటే 70 ఏజ్ ఉన్నటువంటి సార్స్ వచ్చి మనకు ఈ రోజుల్లో అంత యాక్టివ్గా మన క్లాస్ మేము అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందు మాకు అవకాశం ఉంటే
ఇలా కాదు, మా ఎక్సెస్ మీటింగ్లో మేము పెడితే మాకు కుంటెత్తి ఉంటుంది. ప్రత్యేక హాల్ కాబట్టి మా లోటు మాత్రం మాకు ఉంటుందని నిజంగా మనస్ఫూర్తిగా మా ఈ సందర్భంగా మా లోపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. మరి ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక పైన ఉన్నటువంటి సిస్టర్స్, ఇక్కడ తీసుకుంటే బాయ్స్లకు మా మేడం గారికి, వేదిక ఉన్నటువంటి మా సార్స్, మేడమ్స్, సిస్టర్స్, ఇక్కడ బ్రదర్స్ అందరూ కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. థ్యాంక్ యూ. అందరి తరఫున మన ఎంవీఓ గారు అలాగే ఎంవీఓ గారు అన్నయ్య ఇద్దరికి కూడా సభాముఖంగా సన్మానం చేస్తారు. చిన్న చిన్న విషయాల్లో ఇప్పుడు అందరూ కూడా దీన్ని సాధ్యం చేస్తారు. 2 నిమిషాలు నేను కూర్చొని